నేటి సమాజంలో మన తెలుగు భాష మాట్లాడాలంటే నామోషిగా ఫీల్ అయ్యే తరం ఓవైపు, ఈ భాష నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అని ఆలోచించే మరో తరం ఓవైపు. ఈ రెండు తరాల మధ్య మన తెలుగు భాష నలిగిపోతుంది. జంతు జాతులు మాయమైపోయినట్టు ఏదో ఓ రోజు తెలుగు భాష కూడా అదృశ్యమైపోతుందేమో అన్న భయం నా మనసుని కలిచివేసింది. పెద్దలు పిన్నలు నేడు అంతర్జాలం మాయలో పడిపోయి ఆలోచన శక్తిని కోల్పోయి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యమే లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హింసా ధోరణులు పెరిగి నేర ప్రకృతి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత విద్యా విధానంలో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక ఏమి చెయ్యాలో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. కానీ పెరుగుతున్న సాంకేతికను నిరోధించడం మా ఉద్దేశం కాదు. ఉత్తరం రాయడం ద్వారా మీలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు తీసుకురావాలనే ఆశతో వేస్తున్న అడుగులు ఇవి. అందుకే ఈ ఉత్తరాల పోటీలో మీరు కూడా భాగం కండి. మన తెలుగు భాషను రక్షిద్దాం, మన అక్షరాలకు మళ్లీ జీవం పోసేద్దాం. సూచనలు: ఉత్తరం అచ్చ తెలుగులో రాయాలి. కాగితంపై లేదా ఇలాంటి కవర్పై స్వదస్తూరితో రాయాలి. సుమారు 200 పదాలు, కొంచెం తగ్గినా పెరిగినా పర్వాలేదు. ఉత్తరంపై మీ చిరునామా, వయసు, ఫోన్ నెంబర్, మెయిలు రాయండి. విద్యార్థులైతే పాఠశాల పేరు, తరగతి వివరాలు తప్పనిసరి. వయోపరిమితి లేదు, ఎవరైనా పాల్గొనవచ్చు. ఉత్తమ ఉత్తరాలకు బహుమతులు ఇవ్వబడతాయి. భాషా దోషాలు లేకుండా రాసిన ప్రతి ఉత్తరం మా ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. పాల్గొన్న అందరికీ డిజిటల్ సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. రాసిన ఉత్తరాన్ని స్కాన్ లేదా ఫోటో తీసి పంపండి. అయితే రండి, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఉత్తరమా మళ్ళీ రావా అనే నేస్తానికి ఉత్తరం రాయండి. మీ ఉత్తరాలు పంపాల్సిన జీమెయిల్ padusri1708@gmail.com. మన తెలుగు భాష మన ఆత్మ, మన అక్షరాలు మన గౌరవం. ఉత్తరాల ద్వారా మన అనుబంధాలను తిరిగి తెచ్చుకుందాం. మన భాషను మనమే రక్షించుకుందాం. రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.